ఒకేసారి సెలెక్ట్ చేస్తాను, ఒక్కోదాన్ని చేయకుండా. సో లెట్స్ టేక్ 3 కార్డ్స్కి ఒకేసారి తీసుకుంటాను. సింపుల్గా జనరల్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాను. సో లెట్స్ టేక్ దిస్ విల్ బి అవర్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ విజువల్స్లోకి వెళ్తాను, కార్డ్స్లో మల్టీ కార్డ్లోకి వెళ్ళి సెకండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేస్తాను. అయిపోయింది. సో నాకు దీంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ కార్డ్స్లోకి వెళ్ళి కార్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడే సెట్ చేసేస్తాను. అయిపోయింది. సో ఇక్కడ నేను డివైడర్స్ని బోర్డర్స్ని ఆపేస్తాను. సో దానివల్ల నాకు వాటికి సపరేట్గా కలర్ ఇవ్వాల్సిన పని లేకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సింపుల్గా ఇప్పుడు వాల్యూస్కి కలర్ ఇవ్వాలి. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో వాల్యూ కలర్ వచ్చేసి ఇది. సో ఇందాటి నుంచి ఏదైతే తీసుకుంటున్నారో సేమ్ అదే ఇవ్వండి. కీప్ ఇట్ ఇన్ మిడిల్. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో ఓకే, ఇప్పుడు బోల్డ్లోకి మారింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే లేబుల్స్ కూడా సేమ్ అదే ఇస్తాను. లెట్స్ టేక్ దిస్ వన్, కీప్ దిస్ కలర్ అండ్ మేక్ సైజ్ ఇంక్రీజ్. కావాలంటే బోల్డ్ చేయండి. సో దీంతో నాకు కావాల్సిన కార్డ్స్ ఎడిటింగ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేది ఇంకా చార్ట్స్ అనమాట. సో చార్ట్స్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా కూడా ఎఫెక్ట్స్లోకి వచ్చి జనరల్ నుంచి బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నిటికీ మారుస్తారండి చార్ట్స్ అన్నిటికీ. సో లైన్లో ఇలా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే టైటిల్ అనేది ఇద్దాం. సో లెట్స్ గో విత్ టైటిల్ హియర్. సో టైటిల్కి ఒక టెక్స్ట్ కలర్ ఇస్తాను. అయిపోయింది. నెక్స్ట్ మిడిల్ అలైన్మెంట్ ఇచ్చి మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాం. సేమ్ ఇదే పని ఇంకా అన్ని చార్ట్స్కి చేస్తాను ఇక్కడ నుంచి. సో కీప్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్. సో టెక్స్ట్ కలర్ అనేది ఇచ్చేస్తాను అండ్ దెన్ మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో నెక్స్ట్ దీనికి కూడా అంతే. సో టెక్స్ట్ కలర్ అనేది ఇస్తాను. సో అలైన్మెంట్లో మిడిల్ అలైన్మెంట్ ఇస్తాను, మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. సో నెక్స్ట్ గో విత్ దిస్ వన్ ఆల్సో. సో సింపుల్గా టెక్స్ట్ కలర్ ఇచ్చేస్తాను, కీప్ ఇట్ ఇన్ మిడిల్, మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసాం. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సింపుల్గా అన్నిట్లోనూ డేటా లేబుల్స్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు వాటికి కలర్ అనేది ఇచ్చేద్దాం. సో సింపుల్గా కలర్లోకి వచ్చి ఇందాటి నుంచి చేస్తుంది ఇదే కలర్. సో మేక్ ఇట్ బోల్డ్. సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ దీనికి కూడా అంతే. సో డేటా లేబుల్స్ అనేవి ఎనేబుల్ చేస్తాను అండ్ దెన్ వాల్యూస్కి కలర్ అనేది ఇచ్చేస్తాం. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ విల్ బి ఇంక్రీజ్. అయిపోయింది. నెక్స్ట్ ఇదే పని ఇక్కడ దీనికి కూడా అంతే. సో వాల్యూస్లోకి వెళ్తాం, సింపుల్గా కలర్ అనేది చేంజ్ చేస్తాం. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ విల్ బి ఇంక్రీజ్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దీనికి కూడా అంతే. సో సింపుల్గా డేటా లేబుల్స్ అనేవి ఆన్ చేయండి. వైట్ కలర్ నుంచి మన టెక్స్ట్ కలర్లోకి మార్చండి, మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. సో డేటా లేబుల్స్ కూడా అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటి అంటే ఈ రెండు చార్ట్స్. ఈ చార్ట్లో లెజెండ్ అనేది మిగిలిపోయింది. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే లెజెండ్కి ఆ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసేస్తాను. ఓకే, అయిపోయింది. మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే లెజెండ్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ చార్ట్. సో ట్రీ చార్ట్ లో తీసుకుంటే కేటగిరీ లేబుల్స్ అని ఉంటాయి. సో లేబుల్స్ అంటే ఏంటి అంటే యాపిల్ ఈ నేమ్స్ రాస్తుంది. సో వాటి కలర్ కూడా నేను చేంజ్ చేసేసాను. ఫాంట్ సైజ్ విల్ బి ఇంక్రీజ్. సో ఈ రెండు చార్ట్స్ ఎడిటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక నాకు నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే ఈ రెండు అనమాట. సో బార్ ఒకటి, కాలం ఒకటి. సో ఓకే, సో ఫార్మాట్ లోకి వెళ్ళి ఫస్ట్ బార్ చార్ట్ అయితే బార్స్ అని ఉంటాయి. సో సింపుల్ గా ఈ బ్లూ కలర్ తీసేసి టెక్స్ట్ కలర్ అనేది నేను ఇచ్చేస్తాను. నెక్స్ట్ కాలం అయితే సేమ్ అదే ప్లేస్ లో కాలమ్స్ అని వస్తాయి. సో కాలం కలర్ కూడా మార్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్స్ యాక్సెస్, రెండిటికి ఎక్స్ యాక్సెస్ కలర్ అనేది చేంజ్ చేయాలి. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. అయిపోయింది. సేమ్ ఫర్ టైటిల్ ఆల్సో. సో కలర్ అనేది ఇచ్చేయండి. సో బోల్డ్ చేయండి, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. అయిపోయింది. సో నెక్స్ట్ కింద చార్ట్ కూడా ఒకేసారి ఇక్కడే చేసేసేయండి. సో కలర్ ఇవ్వండి, బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా అంతే. కలర్ అనేది ఇవ్వండి, మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. అయిపోయింది. సో ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే రెండు చార్ట్స్కి ఒక చార్ట్లో ఎక్స్ మిగిలింది, ఒక చార్ట్లో వై మిగిలింది. సో లెట్స్ గో హియర్. ఎక్స్ యాక్సెస్ తీసుకోండి, వాల్యూస్లోకి వెళ్ళండి. సేమ్
కలర్ అనేది మార్చేయండి, మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఫినిష్. సేమ్